అబ్రహాం లింకన్ యుఎస్ఏకి 16వ అధ్యక్షుడు. ఈయన సక్సెస్ సాధించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. 1809లో కెంటకీలో పేదరికంలో పుట్టిన ఈయన తన సొంత కష్టంతోనే ఎదిగాడు. 9 సంవత్సరాల వయసప్పుడే వీళ్ళ అమ్మగారు నాన్సీ లింకన్ చనిపోయారు. తర్వాత వీళ్ళ నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నాడు. స్కూల్కి సరిగ్గా వెళ్లేవాడు కాదు, ఎక్కువగా పుస్తకాలు చదివే నేర్చుకునేవాడు. లింకన్ జీవితంలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్నే ఎక్కువగా చూశాడు. వీళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి ఇతనికి ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఎట్టకేలకు స్వతహాగా కష్టపడి లాని పూర్తి చేశాడు. 1832లో ఒక పార్ట్నర్తో కలిసి జనరల్ స్టోర్ని కొని బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులోనూ ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఆర్మీలో కెప్టెన్గా ఉన్నప్పుడు అక్కడి జనరల్ కోప్పడి జాబ్ నుంచి తీసేశారు. ఏదైనా బిజినెస్ చేద్దామని ఫ్రెండ్స్ దగ్గర కొంత అప్పు తీసుకుంటే 1 సంవత్సరం తర్వాత బ్యాంక్రప్ట్ అయ్యి నష్టపోయాడు. 1832లో 23 ఏళ్ల వయసులో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. అదే సంవత్సరం శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఓడిపోయాడు. 1835లో తనకు ఎంతో ఇష్టమైన సవతి తల్లి చనిపోయింది. ఈ బాధలో ఉండగా 1836లో తనకి నరాల బలహీనత వచ్చింది. తర్వాత 1839లో స్పీకర్గా పోటీ చేస్తే అందులోనూ ఓడిపోయాడు. 1843లో కాంగ్రెస్ తరపున నామినేషన్ వేస్తే అందులోనూ ఓడిపోయాడు. 1854-58లో సెనెట్గా పోటీ చేస్తే అందులోనూ ఓడిపోయాడు. 1856లో వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేస్తే ఇందులో కూడా ఓడిపోయాడు. చివరికి 1860లో అబ్రహాం లింకన్ 52 ఏళ్ల వయసులో అమెరికాకి 16వ ప్రెసిడెంట్గా ఎంపికయ్యాడు. తన జీవితంలో 50 సంవత్సరాల దాకా ఎన్నో కష్టాలు చూస్తే తప్ప 52వ ఏట అతనికి మంచి స్థానం దక్కలేదు. ఒక్కసారి మీరు ఈయన ఫెయిల్యూర్స్ పట్టికను చూస్తే ఆశ్చర్యపోతారు. చివరికి 52 ఏళ్ల వయసులో తను అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకున్నాడు. వైఫ్ క్యారింగ్ కాంపిటీషన్ ఈ స్పోర్ట్ ని మొదలుపెట్టింది కూడా ఫిన్లాండ్ వారే. ఈ స్పోర్ట్ లో భాగంగా మేల్ ప్లేయర్ వారి పార్ట్నర్ ను వారి భుజాలపై నెక్కించుకుని తోటి కాంపిటీటర్ తో కలిసి 932 అడుగులు పొడవు ఉన్న ఒక ట్రాక్ మీద రన్ చేయాలి. అలాగే ప్లేయర్ యొక్క పార్ట్నర్ 49 కేజీల బరువులోపు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ బరువు ఉంటే కాంపిటీషన్ లో తీసుకోరు. అంతేకాకుండా పార్ట్నర్ ని మోసే మగ వ్యక్తి ఒక బెల్ట్ తెచ్చుకోవాలి, పార్ట్నర్ ఏమో ఒక హెల్మెట్ తెచ్చుకోవాలి. ఇక చివరిగా ఈ కాంపిటీషన్ లో గెలిచిన వారికి వారి పార్ట్నర్ ఎంత బరువు ఉంటుందో అన్ని లీటర్ల బీర్ను ప్రైజ్ గా ఇస్తారు. రోజంతా కష్టపడి పనిచేసి రాత్రిపూట అలా ప్రశాంతంగా పడుకున్నప్పుడు మన మెదడు ఏవేవో ఆలోచనలు చేస్తూ ఇబ్బంది పెడుతుంది. మనం పడుకున్న మనలోని ఇన్నర్ పర్సన్ నిద్రపోనివ్వడు. మన లోపలి ఆలోచనలతో కూడిన మనిషి భౌతికంగా కనిపిస్తే ఎలా ఉంటుంది, కనిపించటమే కాకుండా దానికి స్వరం ఉంటే ఎలా ఉంటుంది. ఎడ్వర్డ్ మోడ్రేక్ అనే వ్యక్తికి ఇలాంటి పరిస్థితే వచ్చింది. తనని ఇబ్బంది పెట్టే ఒక రూపం తల వెనకాల భాగంలో ఉంది. ఇదేదో దెయ్యమో గ్రాఫిక్సో కాదు, నిజంగానే ఇతనికి పుర్రి వెనక విచిత్రంగా ఒక చిన్న ముఖం పుట్టుకునించే ఉంది. ఈ ముఖం అందరిలాగా మాట్లాడకుండా, ఆకలి వేస్తే అరవకుండా సైలెంట్గా ఉంటే పర్వాలేదు. నా తల వెనక ఏదో ఒక ఆకారం ఉందని వదిలివేయవచ్చు, కానీ ఇది నోటితో ఏవేవో శబ్దాలు చేస్తుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది. అసలు అతనికి ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడైతే మోడ్రేక్ ఏడుస్తాడో అప్పుడు ఆ ముఖం నవ్వుతుంది, రాత్రుళ్ళు వింత శబ్దాలు చేస్తుంది. దీనివల్ల తనకి నిద్ర సరిగ్గా పట్టేది కాదు. నా వల్ల కావట్లేదు, ఈ రెండవ తలని తీసేయమని డాక్టర్లను అడిగాడు. కానీ అప్పట్లో 80-90sలో అంత మెడికల్ టెక్నాలజీ లేదు. చివరికి చేసేది ఏమీ లేక ఈ రెండవ తల బాధ తట్టుకోలేక 23 ఏళ్లకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చనిపోయే ముందు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఇలా ఉంది: నేను చనిపోయిన తర్వాత నా రెండో తలని నా నుంచి వేరు చేసి నన్ను సమాధి చేయండి, లేదంటే అది నన్ను సమాధిలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. సాధారణంగా ఒక బాడీకి 2 తలలుండే ట్విన్స్ ని చూశాము, ఇద్దరూ సమానంగా స్పందిస్తారు. కానీ ఇతనికి లాగా ఇలా సగం తల ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని లెక్కల ప్రకారం వాటికన్ సిటీలోని ప్రజలు ప్రపంచంలోని ప్రజల కంటే ఎక్కువ వైన్ తాగుతున్నారట. వాటికన్ సిటీలో ఒక వ్యక్తి సంవత్సరానికి 105 బాటిల్స్ వరకు తాగుతున్నాడట. అయితే వైన్ గ్లాసెస్ గురించి ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు వైన్ తాగటానికి ఉపయోగిస్తున్న వైన్ గ్లాసెస్ అనేవి 17వ శతాబ్దంలో వాడిన వైన్ గ్లాసెస్ కంటే 7 రెట్లు పెద్దవిగా ఉన్నాయట. మీరు ఈ ఫోటోలు చూస్తే తేడా అర్థమవుతుంది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సెకన్కి 8 కిలోమీటర్ల చొప్పున భూమి చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. పురాతన పర్షియన్లు ఒక రూల్ని ఫాలో అయ్యేవారు. అదేంటంటే వారు మందు తాగేటప్పుడు ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే మళ్ళీ ఆ నిర్ణయాన్ని మందు తాగకుండా ఉన్నప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుంటారు. ఒకవేళ మందు తాగనప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ దాన్ని మందు తాగేటప్పుడు పరిశీలిస్తారు. చికాగోకు చెందిన సాబ్రీనా గోన్జాలెస్ పాస్ట్రస్కీ అనే 30 ఏళ్ల మహిళ ఒక అమెరికన్ థియరాటికల్ ఫిజిసిస్ట్. ఈమె 19 సంవత్సరాలకి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వద్ద తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకుంది. 25 ఏళ్లకి హార్వర్డ్ యూనివర్సిటీలో PhDని సంపాదించుకుంది. కేవలం 14 సంవత్సరాల వయసులోనే స్వతహాగా ఒక సింగిల్ ఇంజిన్ ఏరోప్లేన్ తయారు చేసి తన ప్రతిభను చాటుకుంది. ఈమె ఏరోప్లేన్ తయారు చేయటమే కాకుండా ఆమె స్వయంగా దానిని నడిపింది. ఈమె MITలో చదివేటప్పుడు అక్కడ అప్పటి వరకు సాధించిన హైయెస్ట్ గ్రేడ్ని సాధించింది. ఈమెకు 27 సంవత్సరాల వయసప్పుడు పెరిమీటర్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వక ముందు 2017లో ట్రెండింగ్ సైంటిస్టుల జాబితాలో టాప్ 3లో ఉంది. 2015లో అయితే ఏకంగా ఫోర్బ్స్ అండర్ 30 సైంటిస్టుల లిస్టులో 30వ స్థానంలో ఉంది. అంతేకాకుండా హార్వర్డ్ యూనివర్సిటీ వారు ఈమెను కాబోయే ఐన్స్టీన్గా సంబోధించారు. 1993లో జన్మించి ఇప్పుడు టెక్నాలజీలో మంచి మేధావిగా గుర్తింపు పొందింది. ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎక్కువగా మనం మగవాళ్ళనే గుర్తుపెట్టుకుంటాం. ఫ్రీడమ్ మూమెంట్లో ఆడవారి పాత్ర కూడా ఉంది. కాకపోతే వారి గురించి కొంత మాత్రమే మనకు తెలుసు. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు పార్వతీ గిరి. 1926లో ఒడిశాలో జన్మించింది. ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో ఈమె పాత్ర కూడా ఉంది. కేవలం 16 సంవత్సరాల వయసులోనే మహాత్మా గాంధీ గారు కదిలించిన క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొంది. భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఆర్ఫనేజ్ హోమ్ని స్థాపించింది. ఆడవారి కోసం, అనాథల కోసం ఆశ్రయాలు, కొన్ని హోమ్స్ను నడిపింది. ఆరోగ్య మరియు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కూడా పనిచేసింది. అందుకే ఈమెను మదర్ తెరీసా ఆఫ్ వెస్టర్న్ ఒడిశా అని అంటారు. సూర్యుడు చేసే శబ్దం చాలా కఠినంగా ఉంటుంది. ఒకవేళ స్పేస్లో గాలి ఉంటే అక్కడి నుంచి శబ్దం ట్రావెల్ అయ్యి భూమి మీదకి వస్తుంది. భూమి మీద ఆ శబ్ద తీవ్రత 125 డెసిబెల్స్ వరకు ఉండవచ్చు. నార్త్ అట్లాంటిక్ ఓషన్ మీద ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్ అనేది ఒక మిస్టీరియస్ ప్లేసు. ఇక్కడికి వచ్చిన 90% ప్లేన్స్ అండ్ షిప్స్ అనేవి మిస్ అయిపోయాయి. అసలు అవి ఎందుకు మిస్ అయిపోయాయి, ఎలా మిస్ అయ్యాయి, మిస్ అయిన షిప్స్, ప్లేన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒక మిస్టరీగా ఉంది. ఒకవేళ ఆ మిస్ అయిన ప్లేన్స్లో నుంచి ఎవరైనా బ్రతికినా వాళ్ళకి మెమొరీ లాస్ అయిపోయారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. ఇక్కడ దాదాపుగా 75 ప్లేన్స్, 100ల కొద్ది షిప్పులు మిస్ అయిపోయాయి. ఇక్కడ కనిపించే వీటిని స్టోన్ హెంజ్ అని అంటారు. ఇంగ్లాండ్లోని సాలిస్బరీ అనే ప్లేస్లో ఉంది. దీనిలో ఉండే ఒక్కొక్క రాయి బరువు సుమారు 25 టన్నులు ఉంటుంది. అస్సలు ఇంత బరువైన రాళ్లను ఎవరు ఇలా అమర్చారో ఎగ్జాక్ట్గా తెలియదు. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే ఉంది. చర్మం మీద ఇలాంటి గుల్లలు ఉంటే దీన్ని కెరటోసిస్ పైలేరిస్ అంటారు. దీన్ని చికెన్ స్కిన్ అని కూడా అంటారు. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా పెరుగుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.